హాయ్ గైస్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. సారీ మినీ వ్లాగ్ కాదు, లాంగ్ వీడియో. ఇది సానియా బేబీకి బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అనమాట. సో అది చాలా లేట్ అయిపోయింది పోస్ట్ చేసినప్పటికీ, కొంచెం ఎడిట్ అవన్నీ చేసినప్పటికీ. సో ఫస్ట్ నేను మా ఫ్రెండ్ ఇచ్చిన ఫోటో ఫ్రేమ్ ఓపెన్ చేసిన, ఎందుకంటే తను నాకు ఆల్రెడీ చెప్పింది అది ఫోటో ఫ్రేమ్ అని. సో నేను ఎగ్జైట్మెంట్తో ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఈ లోపల స్వీటీ వేరే డ్రెస్ చూపిస్తుంది. డ్రెస్ చాలా బాగుంది కదా, అండ్ తనకి ఎలా చూపించాలో తెలీదు అంది. అందుకనే నేను మళ్ళీ చూపించాను డ్రెస్. అండ్ ఈ లోపల ఫోటో ఫ్రేమ్ జస్ట్ ఇలా చింపినప్పటికీ సానియా బేబీది మంచి ఫోటో కనిపించింది అనమాట. సో అమ్మయ్య అనిపించింది, బాగా చేసింది అని. అండ్ ఫుల్గా ఓపెన్ చేసిన తర్వాత ఇంకా నచ్చేసింది, అందరికీ నచ్చింది. అందుకే అందరూ అదే డిస్కషన్ అనమాట. అప్పుడు అందుకే మాట్లాడుతూనే ఉన్నాం ఆ గిఫ్ట్ కోసం చాలాసేపు. చూడండి ఎంత బాగుందో. అవి సానియా బేబీది మా ఫేవరెట్ ఫోటో అనమాట. మాకు అది చాలా నచ్చింది. అండ్ తను అనుకోకుండా అదే దాంతో ఫోటో ఫ్రేమ్ చేయించింది, అందుకే చాలా ఎగ్జైట్ అయ్యాము. అండ్ ఇది ఇంకో గిఫ్ట్. ఇది మేము టెడ్డీ అనుకున్నాము, కానీ ఓపెన్ చేస్తే నా ఫేవరెట్ అనమాట. చూడండి అసలు నేను ఎంత ఎగ్జైట్ అయ్యాను అది ఓపెన్ చేశాక. డోరేమోన్, అది నా ఫేవరెట్ అసలు. చూడండి నేను ఎంత ఎగ్జైట్ అయ్యానో అది చూసిన తర్వాత. అండ్ ఇంకో గిఫ్ట్, అది పక్క నుంచి ఫోన్ చూసుకుంటుంది, అందుకని చెప్పి ఫోన్ పక్కన పెట్టు, గిఫ్ట్స్ ఓపెన్ చేద్దామని చెప్పాను తనకి. అండ్ ఓపెన్ చేస్తే అదొక కవ్ అనమాట, కానీ చాలా బాగుంది బొమ్మ, కొంచెం కొత్తగా అనిపించింది. నేనైతే ఎప్పుడూ చూడలేదు అది. సో నెక్స్ట్ ఇంకో గిఫ్ట్ ఏంటంటే అది గ్లాస్ కప్స్ అనమాట. 4 కప్స్ వచ్చాయి. సో చాలా స్ట్రాంగ్గా గ్లాస్ కదా, కొంచెం ఎక్కువ వెయిట్ ఉంది, చాలా బాగుంది గిఫ్ట్ అయితే. మేము అంత బరువుంది, ఏంటి అంత బరువుంది అని అనుకున్నాము. ఓపెన్ చేస్తే కప్స్ అనమాట. అందుకే అందరం అలా చూస్తున్నాము. కప్స్ కదా, ఎక్కడ పెడితే అక్కడ ఎందుకని చెప్పి నేను మా హస్బెండ్కి పక్కన పెట్టమని ఇచ్చా. అండ్ స్వీటీ ఎలా ఉందో చూస్తానని చెప్పి తీసుకుంది, మళ్ళీ పెట్టేసింది. అండ్ ఇంకొక గిఫ్ట్ ఏంటంటే ఇది ఆల్రెడీ మా దగ్గర ఉంది, అందుకే మేము ఆల్రెడీ మా దగ్గర ఉంది అని అనుకుంటున్నాము. అండ్ చూడండి ఎంత బాగుంది అంటే, సానియా బేబీ ఇది చూసి కొంచెం భయపడింది అనమాట. ఎందుకంటే ముందు ఆల్రెడీ యూజ్ చేసినప్పుడు ఏం భయపడలేదు, కానీ సెకండ్ టైం ఇది చూపించినప్పుడు భయపడమంటే జస్ట్ చూసింది కొంచెం వెనక్కి వెళ్ళిపోతుంది. అండ్ ఈ లోపల నేను ఇంకో గిఫ్ట్ కూడా ఓపెన్ చేశాను. ఇది కూడా నేను టెడ్డీ అనే అనుకున్నాను, కానీ ఓపెన్ చేస్తే అదొక డాగీ అనమాట. ఎంత క్యూట్ ఉందో ఈ డోరేమోన్ ఇంకా డాగీ ఇద్దరు, పెద్దమ్మ ఇంకా వాళ్ళ పాప అనమాట. సో వాళ్ళిద్దరు ఇచ్చింది, భలే సాఫ్ట్గా ఉన్నాయి, ఎంత బాగున్నాయో. అండ్ ఇదొకటి, మేము వచ్చినవన్నీ ఓపెన్ చేయడమే కాదు, అలా వర్క్ అవుతున్నాయో కూడా చూద్దాం అనుకుంటున్నాము. ఇందులో బ్యాటరీస్ లేవు, అందుకే అది ఆన్ అవ్వలేదు. సో పక్కన పెట్టేసి వేరేది ఓపెన్ చేసాము. అండ్ సేమ్ ప్యాకింగ్తో మాకు 2 గిఫ్ట్స్ వచ్చాయి అనమాట. సో మేము అప్పుడే అనుకున్నాం మీరు 2 ఒకేలా ఉన్నాయంటే, ఇంట్లో అందరూ అన్నారు 2 ఒకటే అయ్యి ఉంటాయని. నేను కాదు అన్నాను, కానీ ఓపెన్ చేస్తే నిజంగానే 2 సేమ్. ఎంత అంటే బాక్స్ కాదు, పైన కవర్ ఇంకా దాని మీద ఉన్న లేబుల్ కూడా సేమ్ ఉన్నాయి. అండ్ అక్కడ నేను చూపించి ఇంకొకటి నాకొకటి అని చెప్పాను. చిన్నప్పుడు ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు అందరి ఇంట్లో ఈ బొమ్మ ఉండే ఉంటుంది. ఎందుకంటే నేనైతే చిన్నప్పుడు చాలాసార్లు కొనిపించాను మా మమ్మీ వాళ్ళు. అండ్ వెంటనే స్వీటీ వాళ్ళు అడిగి మనీ తీసుకొని వెంటనే అప్పటికప్పుడు ట్రై కూడా చేసేసింది. ఎంత క్యూట్ అనిపించింది అది చూసిన వెంటనే. మేము ఎందుకు అంత నవ్వాము అంటే, ఇది మేము బర్త్డేకి పెట్టిన గిఫ్ట్గా మేము ఇచ్చింది. సో అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు కూడా మాకు మళ్ళీ సేమ్ గిఫ్ట్ ఇచ్చారు.
అందుకే మేము అక్కడ నవ్వుకున్నాము. ఎవరికి తెలియదు కదా రెవెన్యూ ప్రేమిస్తాము అనేది. ఇది నా శ్రీమంతం ఇచ్చిన విషయం అన్నమాట. సో మళ్ళీ అదే అని చెప్పి నవ్వుకున్నాము. ఇది ఫ్యామిలీ టైప్ క్యూట్గా ఉన్నాయి. భలేగా ఉంది. లైట్స్ అవన్నీ చాలా బాగుంది. అండ్ ఇది ఒక బంటన్ ఉంది, సంథింగ్ రిమోట్ కార్ అండి. ఇది కూడా చాలా బాగుంది. యూజ్ చేసి కూడా చూసాము వెంటనే. ఇది మేము ఇందులో చాలా వరకు తీసుకున్నాము అని ఆగిన టాయ్స్ ఉన్నాయి. సో సాయంత్రం కొంచెం పెద్దగా తీసుకుందాము అని అలాంటివన్నీ మాకు గిఫ్ట్ వచ్చాయి. సో అందుకే అంత ఎక్సైట్ అయ్యాము. అండ్ ఇదైతే బార్బీ సెట్. అసలు భలే క్యూట్ ఉంది. కానీ ఇప్పుడు ఆడుకోదు కాబట్టి కొంచెం పెద్ద అయినంత వరకు దాచిపెట్టి కొంచెం పెద్ద ఇద్దాము అని అనుకున్నాము. చాలా రోజులు అయింది అలా బార్బీని చూసి. చాలా క్యూట్గా ఉన్నాయి బొమ్మలు. అన్నీ చాలా మంచి వచ్చాయి. అండ్ ఇవన్నీ బొమ్మలు అనమాట. సో ఇప్పుడు నేను చూపించేవన్నీ డ్రెస్సెస్ అనమాట. ఇది ఫస్ట్ ఫ్రాక్. అండ్ ఇంకొకటి పేరు చూస్తున్నా. కొన్ని డ్రెస్సెస్ మీద రాశారు, కొంతమంది రాయలేదు. అండ్ ఇది టీషర్ట్ ఇంకా ప్యాంట్ కూడా అన్న. చాలా బాగున్నాయి. కొంచెం పెద్ద సైజ్ కానీ బాగున్నాయి. అండ్ ఇది ఒక ఫ్రాక్. ఇది చాలా పెద్దది. కొంచెం ఆల్మోస్ట్ ఇంకొక 6 months వరకు ఆగి తర్వాత వాడచ్చు. అండ్ ఇది ఒక సిల్వర్ది చిన్న గిన్నె వచ్చింది. అండ్ తర్వాత ఇది ఒక ప్యాంట్ షర్ట్. నాకు తెలిసి ఈ పాటికి మీరు వీడియోస్లో ఈ డ్రెస్ చూసే ఉంటారు, ఎందుకంటే చాలాసార్లు వేసాము ఆ డ్రెస్. నాది దాని పోతుంది, అసలు ఆడుకుంటుంది. అండ్ ఇది ఒక ఫ్రాక్. ఇది కూడా చాలా బాగుంది. ఇదైతే చాలా పెద్ద డ్రెస్. లగ్గిన్ అయితే చాలా పెద్దగా ఉన్నది. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 3 years అయినంత వరకు అవుతారేమో మేబీ మరి. అండ్ ఇది ఒక బ్యూటిఫుల్